ఏంట్రా ఇది ఇలా వాలిపోయారు? ఏదో వైజాగ్ నుంచి నడిచొచ్చినట్టు ఢిల్లీకి వచ్చామే. ఓ కుతుబ్ మినార్ చూద్దాం, ఒక రెడ్ ఫోర్ట్ని చూద్దాం లేకుండా రండ్రా వెళ్దాం. నేను ఎక్కడికి రాను బాబు, బాగా టైర్డ్గా ఉంది. డిస్టర్బ్ చేయొద్దు. ఢిల్లీకి రాగానే ఢిల్లీ బర్రెల్లా తయారయ్యారా. హలో ఫ్రెండ్స్, డార్లింగ్, నేను బయటికి వెళ్తున్నాను, వస్తారా? నేను వస్తాను. మర్డర్ చేసి పాడేస్తాను. ఏంట్రా ఏంటి? నేను పిలిస్తే మాత్రం టైట్ గా ఉంది, అది పిలిస్తే మాత్రం వస్తాను. నువ్వు అర్థమే కావట్లేదురా. మమత, నేను రెడీగా ఉన్నాను, వస్తానా? రేయ్, నేను మమత బయటికి వెళ్తున్నా. మీ ఇద్దరు రూమ్ కడిగి శుభ్రంగా ఉంచండి, ఓకేనా? ఏమైంది? ఏమీ లేదు, ఢిల్లీ బర్రె తండింది. నేను వస్తున్నాను నుండు. ఏం చూస్తున్నా? నాకు మాత్రం ఆ దేవుడు పక్షిలా ఎగిరే శక్తినిచ్చుంటే ఈ ఇండియా గేటుని అమాంతం పెకిలించుకొచ్చి మన వైజాగ్ బీచ్లో ఉంచి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బిస్కెట్ అండ్ సి ఫర్ చాక్లెట్ బట్ ఎం ఫర్ నీకేం కావాలని అడుగు, నేను కొనిస్తా. ఏయ్, ఏంటి మైకేల్ Thank you. చూసి అటు షాపింగ్ వెళ్దామా? వెళ్దాం. Come on. అయ్యో, మైకేల్, ఆ, ఈ షర్ట్ చాలా బాగుంది. ఆ? ఇది నువ్వు తీసుకో, ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ మమతా, సో నైస్ ఆఫ్ యూ. ఈ నలుపు చుడిదారికి, ఈ నలుపు పుట్టుమచ్చకి ఈ గోల్డ్ చున్ని వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. ఇది నా గిఫ్ట్, ఉంచుకో. థ్యాంక్ యూ. రేయ్ రేయ్, ఈ షర్ట్ చూసావా? ఎవరు ఇచ్చారో తెలుసా? మీ బామ్మ అనుకున్నావా? మమతారా. షర్ట్ ఇచ్చి ఏం చెప్పిందో తెలుసా? ఐ లవ్ యూ అందరా. దానికి అర్థం తెలుసా నీకు? తను నన్ను లవ్ చేస్తుందిరా. అలాగా? ఏంట్రా మరి అంత సింపుల్ గా అలాగనేసావు? అవును, ఈ పీచు పెట్టగాడు ఎక్కడ్రా? మమ్మతో బయటికి వెళ్ళడరా. ఆ? ఈ షర్ట్ చూసావా? ఎవరిచ్చారో తెలుసా? మా అమ్మత. ఇస్తూ ఏం చెప్పిందో తెలుసా? ఈ క్లిప్ పెట్టి తల్లో పెట్టవా అంది. అలాగే అని ఆ క్లిప్ పెట్టి నా చేతిలో తీసుకుని తన తల్లో పెట్టాను. పెట్టగానే ఏమందో తెలుసా? ఐ లైక్ యూ అని చెప్పింది. ఐ లవ్ యూ అని చెప్పిందిరా. ఆ? ఈ అమ్మాయిల మనసు నాకు అర్థమే కావట్లేదే. అయ్యా అయ్యా అయ్యా.